అని. ఇంకా అలాంటి కర్రీ అని చెప్పే అవసరమే లేదు. సండే స్పెషల్ చూసే వాళ్ళందరికీ అర్థమైపోయి ఉంటుంది నేను చేసేది. మా మమ్మీకి రెస్ట్ అనమాట ఈరోజు. అందుకోసమని మా డాడీ కుక్ చేస్తున్నాడు ఈరోజు టమాటో ఎగ్ కర్రీ. సో ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్. ఫస్ట్ అయితే ఆనియన్ అవన్నీ వేసేస్తున్నాము. సో ఇదైతే మా సెకండ్ వీడియో అండి, కుకింగ్ వీడియో సెకండ్ది. సెకండ్ ఏంటి నేను చేయడం సెకండ్దా అట్లా చెప్పాలి కదా మరి. సెకండ్ అంటే ఇదే ఫస్ట్ వీడియో అనుకుంటారు అందరూ. సెకండ్ వీడియో మా డాడీ చేయడము. ఆల్రెడీ 22 ఇయర్స్ నుండి ఇయర్లీ 365 days కాడికి గంట కూడా రెస్ట్ లేకుండా మా సతీమణి 365 రోజులు కష్టపడ్డది. ఒక్కరోజు 1 గంట కష్టపడితే ఎట్లా ఉంటుంది దాని ఆనందం అని చూడడానికి నేను చేస్తున్నా కుకింగ్. ఆనంద బాష్పాలతో తింటది. అట్లానే మరీ వరస్ట్గా అయితే ఉండదు, బాగుంటుంది. సో ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాము. అండ్ ఆల్సో కరివేపాకు అన్నమాట కొంచెం. ఒక స్పెషల్ యాడ్ చేయాలి కాబట్టి యాడ్ చేస్తున్నా. అదే ఎగ్గులు అనుకో వేయగానే కర్రీ అయిపోయింది అన్నమాట. ఎమ్మటే అట్లా వేడి తగలగానే ఎగ్ ఇది అయింది, తొందరగా అయిపోయింది, ఉడుకుతుంది. సో ఇందులో కొంచెం మెంతికూర అయితే వేసుకున్నామండి. చిన్న మెంతము పెద్ద పెద్ద చెట్లు వేయొద్దు, లైట్గా బాగుంటుంది అనమాట ఫ్లేవర్. అదొక. అండ్ ఇప్పుడు ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకుంటున్నాము. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేసుకున్నాం. హాయ్ అందరికి, థ్యాంక్ యూ. బాగున్నామండి అందరము. అందరం బాగున్నాము. థ్యాంక్ యూ. మా వీడియోస్కి మంచి సపోర్ట్ ఇస్తున్నారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ డిష్ అయితే ఎగ్ అండ్ టమాటో కర్రీ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో ఎక్కువ మసాలాస్ అవన్నీ ఏం లేకుండా జస్ట్ సింపుల్ డిష్ అనమాట. తక్కువ చేయమంట. స్టవ్ తక్కువ చేయవా? టమాటా మెంతం కూర కదా. థ్యాంక్ యూ అండి. ఎందుకని ఇది ఉడకడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అయినా మూత పెట్టుకుంటే ఆవిరికి తొందరగా ఉడుకుతుంది, పైన కింద వెళ్తుంది బయటికి. ఒకసారి పెట్టుకోవాల్సిందే. అంటే జనరల్ నార్మల్ కర్రీ. థ్యాంక్ యూ అండి. వీడియో ఇస్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. మీరు ఇలానే మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ, మా వీడియోస్ని చూస్తూ, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ. ఇదేదో కమర్షియల్ ఛానల్ కాదండి, మా పాప ఏదో మీతో షేర్ చేసుకోవాలనేసి ఇది ఒక సోషల్ మీడియాని వాడుకుంటూ టైం పాస్ అనుకోవచ్చు, ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు అండి. ఏదైనా ఖాళీ ఉండకుండా ఏదో చేయాలనేసి కూర మాడిపోతుంది చేసే డిష్ని మీకు కాదండి. ప్లీజ్ సపోర్ట్. సో ఆల్రెడీ చెప్పాను మీకు, మేమైతే మనీ కోసం చేయట్లేదు అని. సో ఇప్పుడు కూడా మా డాడీ కూడా సేమ్ అదే మాట చెప్పారనమాట.
అనమాట. మేమైతే కమర్షియల్గా అయితే అస్సలు చేయలేదని, ఇది జస్ట్ మాకు ఒక మెమరీ అండ్ మీకు మా డైలీ యాక్టివిటీస్ని చూపిస్తున్నాం మీకు. అంతే. అండ్ ఇప్పుడైతే ఇందులో కారం స్టవ్ తక్కువ చేసుకో. తిరుపతిగా 2 స్పూన్లు. చాలు చాలు. సో మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి. టమాటో మగ్గిపోయిందా నాన్న? ఆ ఫోన్లో మన వేవర్స్ అందరికి నిన్న మన బిల్డింగ్ మీద మన ఓన్గా పండించిన చామగడ్డలు ఉన్నాయి కదా, అవి ఒకసారి లైవ్లో చూపించినప్పుడు చాలా సింపుల్గా ఈ హైబ్రిడ్ కూరగాయలు మేము తినలేక చిన్న ఒక్కడు పెడితే ఒక ఫామ్ లాగా పైన పెట్టుకొని చిన్న చిన్న ఐటమ్స్ ఒక్కొక్క ఐటమ్స్ మా పాపనే దగ్గరుండి చూసుకుంటూ గార్డెనింగ్ చేసుకుంటూ ఉందండి. దాంట్లో పండిన చామగడ్డని ఇదండి కొంచెం వాటర్ వేసారు టమాటా, దాంట్లో సాల్ట్ వేయలేదు, ఇంకా సాల్ట్ లాస్ట్కి వేస్తారంట, టమాటా కూడా లాస్ట్కి వేస్తారు. నాకు తెలిసి వీడియో 10 నిమిషాలు ఇష్టట్టుంది. సో ఇదండి ఇప్పుడు సాల్ట్. నువ్వు మళ్ళీ వేయకు, ఎంత ఉప్పు తింటే అంత నా భార్య వేసిన అంత కొద్దిగా ఉప్పు వేయటం నా బాధ్యత, ఎందుకంటే కర్రీ నేను చేస్తున్నాను కాబట్టి. ఇదండి ఇది కొంచెం దగ్గరికి వచ్చాక ఎగ్ కొట్టి పోసుకోవాలి. ఎగ్ అయితే వేసుకుంటాం అన్నమాట. 2 మినిట్స్ తర్వాత ఎగ్ వేసుకున్నాము. బస్ అదంతే ఉండని. సో మేము 3 మెంబర్స్ కాబట్టి మేము 3 ఎగ్స్ అయితే వేసుకుంటాము. అంటే ఒక్కొక్కరు ఎక్కువ కూడా తింటారు, బట్ మేము సరిపోతుంది కాబట్టి మేము ఎక్కువ వేసుకోమన్నమాట. సో ఈరోజు మార్నింగ్ వీడియో అయితే అప్లోడ్ చేసామండి, చేపల ఫ్రై. చూడండి ఆ వీడియో, ఛానల్ని విజిట్ చేయండి, మా ఛానల్లో వీడియోస్ చూడండి. నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేసుకోండి, ఫ్యామిలీ మెంబర్స్కి. మీకు కూడా ఏమన్నా వీడియోస్ మంచిగా అనిపిస్తే మీరు కూడా ట్రై చేయండి. ఫోటో ఏదన్నా ఇదా ఫోటో కొద్ది సైడ్ నా కూతురు పిచ్చి పిచ్చి పేర్లు పెడుతుంటుంది, అదేం కాదు, ఎగ్ టమాటా కర్రీ అంతే. ఇదండి మా వీడియో. సో ఇదండి కర్రీ అయితే అయిపోయింది. కర్రీ చేస్తాను పెద్ద మనిషి వెళ్ళి ఫోన్ మాట్లాడుతుండు. ఇదండి కొత్తిమీర, లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేసుకొని అయిపోయింది. కర్రీ అయితే అయిపోయింది. మా సండే స్పెషల్ వచ్చేసి ఏంటి, టమాటో ఎగ్ కర్రీ బై మై డాడ్. ఓకే, మా డాడ్ చేసిన టమాటో ఎగ్ కర్రీ. సో ఇంతటితో ఈ లైవ్ కూడా ఇక్కడికే అయిపోయిందండి. థ్యాంక్ యూ. హ్యాపీ సండే అందరికి.